మితితో సొలొమోను ప్రేమ మరియు వివాహమును గురించి కావ్యరూపంలో ఉన్న చారిత్రాత్మకమైన ఘటన సొలొమోను యొక్క పరమగీతంలో లిఖించబడింది. అంతేగాని దేవుని ప్రేమ సంఘం పట్ల అనేటువంటిది ఆ ఉద్దేశాలు దీంట్లో లేవు. ఎందుకంటే దీంట్లో కొన్ని పదాలు మీ తర్వాత ఇంటికి మీద చదువుకోండి, లైన్ టు లైన్ చదవండి. లైన్ టు లైన్ చదివితే జాగ్రత్తగా మీకు అర్థమవుతుంది. కొన్ని పదాలు ఇద్దరు అంటే ప్రేమికులు మాట్లాడుకునే పదాలు ఉంటాయి దాంట్లో. ఓకే, ఇద్దరు ప్రేమికులు మాట్లాడుకునే పదాలే ఉంటాయి దాంట్లో. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది, అలాంటి పదాలు సంఘంతో ప్రస్తావించరు. ఎక్కడ బైబిల్లో సంఘం గురించి ఎక్కడ ప్రస్తావించరు. కాబట్టి సొలొమోను సంఘానికి, ఇశ్రాయేలుకు, సొలొమోను దేవునికి సూచన అని కొందరు వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అట్లా వ్యాఖ్యానించకూడదు, అట్లా బోధించకూడదండి, అట్లా బోధించకూడదు. దాన్ని వాళ్ళిద్దరి మధ్యలో నడుస్తున్నటువంటి ఒక ప్రేమ కావ్యం ఇదంతే. ఓకే, రైట్. నెక్స్ట్ మనం చూసేటువంటిది ఏంటంటే నెక్స్ట్ భాగము ప్రవక్తల పుస్తకాలండి. ప్రవక్తల పుస్తకాలు ఇక్కడ నుంచి ఉన్నటువంటి పుస్తకాలు పరమగీతం అయిపోతుందా, తర్వాత అంతా యెషయా నుండి మలాకి వరకు ప్రవక్తల పుస్తకాలు ఉన్నవి. నేను ఇంతకుముందే మీకు ఒక చార్ట్ ఇచ్చాను, ఏ ప్రవక్త ఏ టైంలో వచ్చాడో. అందరికి అంతే చార్ట్లు అందరికి వచ్చాయి కదండి, అప్పుడు ఇచ్చాను నేను మీకు చార్ట్లు. అంటే రాజులు, ఆ రాజుల కాలంలో ప్రవక్తలు ఉన్నారండి. ఓకే, రైట్. ఎవరైనా అందకపోతే రీసెంట్గా వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఒకరిద్దరు అందకపోతే తర్వాత మీకు దొరికితే మళ్ళీ తీసుకురావడం. రైట్, చూడండి. ఈ ప్రవక్తలు అనేటువంటి వాళ్ళు మొత్తం ఐదు పెద్ద ప్రవక్తలు, 12 మంది చిన్న ప్రవక్తలు, మొత్తం 17 ప్రవక్తల పుస్తకాలు ఉన్నాయి. ఓకే, ఒకసారి పేజీ నెంబర్ 313లోకి రండి. 313 దీంట్లోనే 313 పేజీలోకి రండి. 313 దొరికిందా? 313 పేజీలో రండి దయచేసి. చూడండి, పెద్ద ప్రవక్తలు. ఓకే, యెషయా, ఇర్మియా, విలాపవాక్యాలు, ఆ 3 పుస్తకాలు పెద్ద ప్రవక్తల పుస్తకాలు అన్నారు. ఆ తర్వాత చెరలో ఉన్నారు ఇద్దరు, యెహెజ్కేలు, దానియేలు. ఓకే, ఆ తర్వాత చిన్న ప్రవక్తలు చెర ముందు ఉన్నారు. వీళ్ళంతా హోషేయ నుండి జెఫన్యా వరకు. హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా. ఆ తర్వాత చెర తర్వాత ఉన్న ప్రవక్తలు హగ్గై, జకర్యా, మలాకి. ఆ అర్థం ఏంటి అనేటువంటిది అక్కడ ఉంది. ఆ పేరుకి అర్థం, ఆ ప్రవక్తల పేరుకున్న అర్థము ఎగ్జాక్ట్గా ఆ పేరులో చెప్పబడ్డట్టుగానే ఆ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలన్నీ ఉంటాయి. ఉదాహరణకి ఇర్మియా చూడండి. ఇర్మియా అంటే అర్థం ఏముంది అక్కడ? యెహోవా పడగొట్టున్నాను కదా, యెహోవా పడగొట్టును అని ఉంది అక్కడ. ఇర్మియా అంటే యెహోవా ఇశ్రాయేల్ కాదు, యెరూషలేమును పూర్తి నాశనం చేశాడు. యెరూషలేము నాశనం చేసేసాడు ఆయన. ఓకే, ఎగ్జాక్ట్గా అదే ఉంటుంది దాంట్లో. ఇర్మియా గ్రంథం అంతట్లో ఉన్నటువంటి ఇర్మియా అదే రాస్తాడు. ఓకే, చూడండి. ఎవరెవరికి ప్రవక్త? ఈ ప్రవక్త ఎవరికి అని అంటాడు ఎదురుగా. ఇది యెషయా యోధాకి, ఇర్మియా యోధాకి. చెరకు పూర్వం యెరూషలేములో ఈ విలాపవాక్యాలు యెరూషలేము గురించి రాస్తాడు. యెహెజ్కేలు, దానియేలు వారిద్దరు కూడా యోధాకే. ఆ తర్వాత హోషేయ ఇశ్రాయేలుకు, యోవేలు యోధా ఇశ్రాయేలు ఇద్దరికి. ఓకే, యెహోవా దేవుడు అని చెప్తాం. తర్వాత ఆమోసు ఒక టైం కూడా ఇచ్చాడు అక్కడ చూడండి. చెరకు పూర్వం ఇశ్రాయేలుకి. ఓకే, ఓబద్య ఎదోముకి, యోనా నినివేకు. ఓకే, మీకా యోధాకి, నహూము నినివేకి. ఆ తర్వాత హబక్కూకు చెరకు పూర్వం యోధా బబులోను గురించి కూడా రాస్తాడు. జెఫన్యా యోధాకు. ఒక తిరిగి వచ్చినటువంటి శేషానికి 3 ప్రవక్తలు. ఓకే, సందేశం ఏమున్నది అనేటువంటిది అక్కడ మనం చూస్తాం. ఓకే, రైట్. మళ్ళీ ఇందాక పేజీలోకి రండి దయచేసి. ఇందాక పేజీలోకి రండి ఒకసారి. ఇందాక పేజీలోకి రండి. పేజీ నెంబర్ 193. పెద్ద ప్రవక్తలు ముఖ్యంగా కాలక్రమంగా ఉండి యోధా చరిత్రలో సుమారు 2 సంవత్సరాల కాలం గురించి రాయబడింది.
పతనానికి, ఇశ్రాయేల్ పతనానికి 20 సంవత్సరాల ముందు యెషయాతో ప్రారంభించబడి బబులోను చెరకాలంలో సేవ చేసిన దానియేలు వరకు ఉన్నది. అంటే ఇశ్రాయేలు 722లో నాశనమైంది. దానికంటే ముందు 20 సంవత్సరాలు 740. ఓకే, చెర దానియేలు 540 వరకు ఉన్నాడు. చెరలో దానియేలు 540 వరకు ఉన్నాడు. అంటే 740 టు 540 వరకు అన్నమాట. అక్కడ 740 టు 541గా ఈ పెద్ద ప్రవక్తలు. ఈ పుస్తకంలో 3 చెర ముందు కాలానికి, 2 చెరకాలానికి. హెజ్కేల్ దానియేలు చెరకాలంలో, చెరలో ఉన్నారు వాళ్ళిద్దరు. దేవుడు ఈ గ్రంథాలను ఏం చెబుతున్నాడంటే తన ప్రజలకు ఎందుకు తీర్పు తీరుస్తున్నాడు అనే విషయాలు బయలుపరుస్తాడు. ఆ తర్వాత విమోచన ఎట్లా విమోచిస్తాడు, ఎట్లా మళ్ళా తిరిగి కడతాడు, వాళ్ళని ఎట్లా తిరిగి తీసుకొస్తాడు అనే విషయాలు ఉంటాయి ఈ ప్రవక్తల పుస్తకాలలో. ఆ విషయాలు మనం చూస్తాం. ఓకే, ప్రవచనాలు అసలు ఎందుకు చదవాలి? ప్రవక్తల పుస్తకాలు 25% ఆల్మోస్ట్గా ప్రవక్తల పుస్తకాలు ఉన్నాయి. 17 పుస్తకాలు. ఈ 17 పుస్తకాలు ఆల్మోస్ట్ 25% ఉంది. దేవుని యొక్క నమ్మకత్వం, సార్వభౌమత్వం, ఆయన శక్తిని ప్రదర్శిస్తాయి. ఆయన నమ్మకమైన వాడు అని. ఓకే, విశ్వాసులకు ఆశను కలిగించడానికి ప్రోత్సహిస్తుంది ఈ ప్రవక్తల పుస్తకాలు. దైవపరంగా జీవించడానికి ప్రేరేపిస్తాయి ఈ ప్రవక్తల పుస్తకాలు. ప్రవచనం దేవుని సత్యము, పాప సోదరం, ముఖ్యంగా దేవుని వాక్యములకు అవిధేయులయ్యే వారికి దాని పర్యవసానం ఏముంటుందో తెలియజేస్తుంది ప్రవక్తల పుస్తకాలలో. ప్రవక్తలు దేవుని యొక్క నిత్యమైన ప్రణాళికను తెలియజేస్తాయి ఈ ప్రవక్తల పుస్తకాలలో. ఈ విషయాలు తెలియజేస్తాడు. ఓకే, ఈ ప్రవక్తల పుస్తకాలు మనకు నిజమైన ప్రవక్త గురించి ఎక్కడ ఉంది? మనకు మీరు చూస్తే ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 14 నుండి 22. ప్రవక్త అనేటువంటి అతను 100% ఆయన చెప్పింది 100% నెరవేరాలి. 100% నెరవేరితేనే ఆయన నిజమైన ప్రవక్త. ఏదో కొంత నెరవేరింది, కొంత నెరవేరలేదు. కొంతమంది ఈ రోజుల్లో చాలా చెప్పుకుంటున్నారు. దయచేసి నేను ఎవరి గురించి మాట్లాడటం కాదు, అట్లా చెప్పకూడదు కూడా. చెప్పి మనమే నవ్వులు పాలు కాకూడదు. నీకు ఇది జరుగుతుంది పోయి సంవత్సరం అని చెప్పకూడదు. మనం అవన్నీ మనకెందుకు? అట్లాంటి జ్యోతిష్కాలకు ఏది చెప్పడానికి మనకెందుకు? ఇవన్నీ మనం ప్రార్థన, మీకోసం ప్రార్థన చేస్తాం అని చెప్పటమే. ఓకే, ఈ సంవత్సరం కొంతమంది అమ్మాయి చాలామంది బ్యాడ్ నేమ్ వచ్చింది. కొంతమంది దైవసేవకులు, కొంతమంది దైవసేవకులు మీకంతా తెలుసు. నాకంటే ఎక్కువ ఫార్వర్డ్లో ఉన్నారు మీకు తెలుసు. ఓకే, కొంతమంది దైవసేవకులు ఈ పార్టీ గెలుస్తుంది, ఆ పార్టీ గెలుస్తుంది అని కొంతమంది అట్లా చెప్పేసి ఏమైపోయారు? చాలా చాలా పేరు పగొట్టుకోవాలి. అంటే వేరే ఎవరి గురించి మనం మాట్లాడటం లేదు, ఇక్కడ మాట్లాడకూడదు. అది సభ గౌరవం కాదు, సభా మర్యాద తెలుసుకోవాలి. ఓకే, ఎక్కడ మాట్లాడకూడదు. అందుకోసం ఇవి ఇలాంటి కొన్నిసార్లు మీరు ఎక్కడైనా మాట్లాడినప్పుడే సరే ఏ అన్నాం అనుకోండి ఏ బాధ లేదు. అవునా కదా? ఏ అంటే ఏ బాధ లేదు. ఏ అనే వ్యక్తి అంటే ఏ బాధ లేదు. ఏ అంటే ఎవరి గురించి చెప్పాలి అంటారు. అవునా కదా? పేరు ప్రత్యేకించి చూపించామనుకోండి. కాబట్టి ఈ ప్రవక్తలు అనేటువంటి వాళ్ళు మేము ప్రవచిస్తున్నాము, ఇవన్నీ అసలు అట్లా అనవసరం. ఈ రోజుల్లో మనం ముఖ్యంగా ఈ రోజుల్లో కింద వస్తాము. ఈ రోజుల్లో అసలు ఏంటి అనేటువంటి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూనే ప్రవక్త పని. ఈ రోజుల్లో నీవు నేను ప్రవక్తలం. ఈ రోజుల్లో మనం ఎట్లా ఏ విషయంలో ప్రవక్తలం అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించి రక్షణ పొందండి, పొందకపోతే నరకం ఉందని చెప్తున్నాం. నరకం ఉంది ఖచ్చితమా? భవిష్యత్తు కదా అది. నరకం ఉంది ఖచ్చితం కదా అది భవిష్యత్తు. అంటే భవిష్యత్తు గురించి చెప్తున్నా చెప్పట్లేదా? మనం భవిష్యత్తు గురించి చెప్తున్నాం. నమ్మితే ఏముంది? ఎలాగో మేలు పొందుకుంటాడు. అది కూడా భవిష్యత్తు గురించే. నమ్మినటువంటి వ్యక్తికి మేలు పొందడు. ప్రాఫిట్ అంటే ఒక ఆయన తరపున ఇంకొక ఆయన మాట్లాడటం అర్థం. ఓకే, ప్రో, ఇక్కడ ప్రో అని చూడండి. ప్రో అని అంటే ఫార్ అని అర్థం. ఫర్ అంటే కొరకు. ఎవరి కొరకు మాట్లాడుతున్నాడు ఈ ప్రాఫిట్? ఈ ప్రాఫిట్ అనేటువంటి ఆయన ఎవరి కొరకు మాట్లాడుతా ఉన్నాడు? దేవుని కొరకు మాట్లాడుతా ఉన్నాడు. ప్రాఫిట్ అనేటువంటి ఆయన హీ ఈజ్ టాకింగ్ ఫర్ గాడ్, నాట్ ఫర్ హిమ్సెల్ఫ్. ఆయన తన గురించి మాట్లాడుతుండలేదు, తన కోసం మాట్లాడుతుండలేదు. నా గురించి నేను చెప్పుకోవాలి అనుకోండి. నేను ఒకవేళ నా గురించి నేను చెప్పుకోనండి, దుర్గిలో పుట్టాను, చిన్న చదివాను, ఇన్ని డిగ్రీలు సంపాదించుకున్నాను, ఇవన్నీ చెప్పుకుంటాను. దానివల్ల ఎవరికైనా ప్రయోజనం మనదా? ఎవరికి ప్రయోజనం లేదు. కాబట్టి మనము ఎప్పుడైనా సరే
ఒక స్టేజ్ లేకపోతే ఒక చోటకు వచ్చినప్పుడు మన గురించి అసలు ఎప్పుడు చెప్పకూడదు, ఎప్పుడు మన గురించి చెప్పకూడదు. ఏ సభలలో కూడా మన గురించి హైలైట్ ఎవరు చేయకూడదు. అవి కరెక్ట్ కాదు. ఎందుకంటే అది దేవునికి ఘనత ఇవ్వాలి. మనకు ఎప్పుడు తక్కువగానే ఉండాలి. ఘనత ఇచ్చేది మొత్తం ఆయన. ఈ ప్రాఫెట్ అంటే ఈయన హీఈస్ టాకింగ్ ఫర్ గాడ్. ఆయన దేవుని కోసం మాట్లాడుతున్నాడు. దేవుని నుండి వచ్చిన సందేశాన్ని మాట్లాడుతున్నాడు. దేవుని కొరకే మాట్లాడుతున్నాడు. దేవుని నుండి వచ్చిన సందేశాన్నే మాట్లాడుతా ఉన్నాడు. ఈ రోజుల్లో నీకు నాకు ఇచ్చిన సందేశం ఏంటి? యేసుప్రభు మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇది ఈ రోజు దేవుడు మనకి ఇచ్చిన సందేశము. ఆ సందేశం ఎవరి దగ్గర తెలుసుకోవాలి? ఆ సందేశం జనం దగ్గర తెలుసుకోవాలి. ఆ సందేశం వినడమా వినకపోవటం అనేది వాళ్ళ ఇష్టం, అవునా కదా? స్వీకరించడమా స్వీకరించకపోవటమా వాళ్ళ ఇష్టం. కానీ నా డ్యూటీ ఏంటి? నా డ్యూటీ మటుకు ఓన్లీ నేను ఆయన కోసము ఆయన ఇచ్చిన సందేశాన్ని ప్రకటించటమే. ప్రతిఫలం ఎవరి చేతిలో ఉంది? ప్రతిఫలం ఆయన చేతిలో. కాబట్టి ప్రాఫిట్ యాజ్ ఏ ప్రాఫిట్ నేను నా పని పూర్తి చేశానా చేయలేదా? యాజ్ ఏ ప్రాఫిట్ ప్రవక్తగా నా పని పూర్తి చేశానా చేయలేదా? నా పని పూర్తి చేస్తా. రిజల్ట్ గురించి నేను అసలు ఆలోచించాల్సిన పని లేదు. ఇందాక జగన్నాథ్ గారు మేము చేయవలసిందే చేసామన్నాను కదా. ఏంటి? మనం చేయవలసిందే చేస్తాం. వేడుక మనం చేయవలసిందే చేస్తాం. మనం చేయవలసింది ప్రాఫిట్ అంటే అది ప్రవక్త అనేటువంటిది. ఆ రోజుల్లో ప్రవక్త సమాజంలో జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడేవాడు. ఓకే, నాయకులు లేకపోతే భవిష్యత్తులో ఏ తీర్పు రాబోతుందో, ఈ దేశం మీదకి ఈ ప్రజల మీదకి వాళ్ళ యొక్క భక్తిహీనతను బట్టి ఎలాంటి తీర్పు రాబోతుందో దాని గురించి మాట్లాడేవాడు. ఈ రోజుల్లో మనమే మాట్లాడుతా ఉన్నాం. మనము అవిశ్వాసంగా బతికితే ఇదిగో శిక్ష రాబోతుంది, నరకాగ్ని రాబోతుందని ప్రకటిస్తా ఉన్నాం. విశ్వాసం ఉంటే ఈ మేలు రాబోతుందని ప్రకటిస్తా ఉన్నాం. విశ్వాసంలో ఎవరైనా దేవునికి వ్యతిరేకంగా బతుకుతున్నారు అనుకోండి, నీకు శిక్ష వస్తుంది, జాగ్రత్త సుమా అని హెచ్చరిక చేస్తా ఉన్నాం దేవుని వాక్యంలో నుండి మనం చూపించి. కాబట్టి ఈ రోజుల్లో ప్రవక్తగా మన పని ఇది. ఓకే, ప్రవక్తలు ఆ రోజుల్లో ప్రవక్తల సందేశం మాటలపూర్వకంగా ఉండేది, కొన్నిసార్లు దృశ్యరూపకంగా ఉండేది, కొన్నిసార్లు వ్రాతరూపకంగా ఉండేది. దృశ్యరూపకంగా అంటే అర్థం ఏంటంటే ఆ రోజుల్లో ప్రవక్తలు ఒకసారి ఇర్మియా గ్రంథం చదువుతా ఉండండి, అబ్జర్వ్ చేస్తా ఉండండి జాగ్రత్తగా. పూజ ఒకటి తీసుకొని పో అంటారు. మెడ మీద మెడ మీద కాడి పెట్టుకో, పలుగులు తాడు అవన్నీ పెట్టుకొని వెళ్ళిపో, రాజమార్గంలోకి వెళ్ళిపో. అక్కడ పోయి ఇదిగో ఇట్లా చేసుకొని పోబోతున్నాడు దేవుడు, మిమ్మల్ని మీ మీద కాడి పెట్టబోతున్నాడు, బబులోను అనే ఆ దేశాన్ని తీసుకొచ్చి మిమ్మల్ని మీద కాడి పెట్టి మిమ్మల్ని ఈడ్చుకొని పోబోతున్నాడు అని దృశ్యరూపంగా అట్లా ప్రవచించాడు ఇర్మియా. ఒక్కొక్కసారి యెషయా అయితే ఒకసారి మనం చూస్తాం, యెషయా దిగంబరిగా వెళ్ళిపోయి ప్రకటించాడు, మిమ్మల్ని నేను చాలా శిక్షించబోతున్నాను. కొంతమంది భక్తులు వాళ్ళ జీవితంలో నుంచి చూపించారు. హోషేయ అర్థమైందా? హోషేయ ఎట్లా జీవితాన్ని చూపించాడు? పాపం చేసే స్త్రీ, వ్యభిచారం చేసే స్త్రీని వివాహం చేసుకోమన్నాడు దేవుడు. చేసుకున్నాడు, మళ్ళీ వెళ్ళిపోయింది, మళ్ళీ తెచ్చుకున్నాడు, మళ్ళీ వెళ్ళిపోయింది, మళ్ళీ తెచ్చుకున్నాడు, మళ్ళీ వెళ్ళిపోయింది, పదే అట్లా చేయాలి. ఆయన జీవితంతో చూపించాడు హోషేయ. కాబట్టి భక్తులు దృశ్యరూపకంగా, వాళ్ళ వ్రాతరూపకంగా, వారి యొక్క మాటలపూర్వకంగా ప్రవక్తల సందేశాలను అందించారు. ఓకే, నాటకంగా వస్తుపాఠాలు వేషం కట్టి వాళ్ళు ఒకసారి మనం మాట్లాడుకున్నాం. భవిష్యత్తు గురించి ముందుగా చెప్పడం జరిగింది, వాళ్ళు సత్యం గురించి ముందుగా చెప్పడం జరిగింది. వాళ్ళ యొక్క మాటలలో ప్రస్తుత ఆధ్యాత్మిక పరిస్థితుల గురించి వాళ్ళు బోధించేవాళ్ళు, రాబోయే ప్రాముఖ్యమైన సంఘటనల గురించి కూడా బోధించేవాళ్ళు. ముఖ్యంగా ఆధ్యాత్మిక పరిస్థితుల గురించే మాట్లాడాలి మనము. రాజకీయ వీటి గురించి అసలు మనకు అనవసరం. మనకు ఇంకా చెప్పుకున్నట్టుగా మనకు ఆ పని మనది కాదు. మనం ఏ పనికి పిలువబడ్డామో ఆ పని చేసుకుంటూ వెళ్ళటమే. దేవుడే చూసుకుంటాడు ప్రతి పని. ఒకసారి మనకేమవుతుందంటే రాబోయే ప్రాముఖ్యమైన సంఘటనల గురించే ఈ ప్రవక్తలు మాట్లాడారా. నైతిక పరమైన విషయాల గురించి, పాపాలను వాటిని బయట పెట్టడము, చాలాసార్లు ఖండించటము, హెచ్చరిక చేయటము,
ఆ పశ్చాత్తాపం కోసం పిలుపునివ్వడం జరిగింది. ఒకవేళ అవిధేయతతో ఉంటే వారిని హెచ్చరించాలి. ఓకే, దేవుని వైపు మళ్లించాలి. అది టోటల్గా ఏంది అంటే దేవుని వైపు ప్రజలను వారి పాపముల నుండి దేవుని వైపు మళ్లించటం. ఓకే, భవిష్యత్తు గురించి కూడా మెస్సయ్య రాబోతున్నాడని నిరీక్షణ కలిగి ఉండండి. 1000 ఏళ్ల పరిపాలన రాబోతుంది. దేవుని యొక్క నిత్యమైన ప్రణాళిక గురించి ముందే ప్రవక్తలు చెప్పేటువంటి వారు. ఓకే, రైట్. కాబట్టి ఈ రోజుల్లో అక్కడ ఒక ఉదాహరణ ఇచ్చాడు యెషయా గురించి, అది ఇంకా అవసరం లేదు మనకు. ఈ రోజుల్లో యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత ఇంకా మనకు ఇప్పుడు ఆయనే పూర్తిగా దేవుడు తన ప్రవక్త ఉంది చూడండి, ప్రవక్త అనేటువంటి దాన్ని ఈ రోజుల్లో మనమందరం ఆ విధిని నెరవేరుస్తున్నాం. మనమందరం. ఓకే, మీకు అర్థం కావడం చెప్తున్నాను. ఆ రోజుల్లో ప్రవక్తలు అనేటువంటి వాళ్ళు ప్రవక్తలు ఇట్లా ఉండే వల్ల ఆ రోజుల్లో ముందు మౌంటైన్ వ్యూ అని చెప్పాను. మౌంటైన్ వ్యూ ప్రవక్తలు ఎట్లా చూసేటువంటి వాళ్ళు. యేసుక్రీస్తు వైపు చూపించేవాళ్ళు. ఓకే, ప్రవక్తలందరూ చూసింది ఎవరి కోసం అంటే అబ్రాహాం దగ్గర నుండి కూడా వాళ్ళందరూ ఎదురు చూసింది ఎవరి కోసం? మెస్సియా కోసం. ఇప్పుడు మెస్సియా వచ్చాడు అంటే ఇదంతా నేను ఇప్పుడు ఇక్కడ చెబుతున్నాను. ఇదే తిప్పేసామనుకోండి, మెస్సియా రావడం అయిపోయింది కదా. మెస్సియా రావడం అయిపోయింది. ఓకే, మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? ఎటు చూస్తున్నాం? మెస్సియా వైపు చూస్తాం కదా. ఆ రోజుల్లో అందరూ ఎవరి కోసం చూశారు? మెస్సియా కోసం చూశారు. ఈ రోజుల్లో మనం ఎవరి వైపు చూస్తున్నాం? మెస్సియా వైపు వెనక్కి చూస్తాం. అంటే మొత్తం టోటల్గా ప్రవచనాలు అన్ని ఎవరి మీద కేంద్రీకృతమై ఉన్నాయి? మెస్సియా మీద కేంద్రీకృతమై ఉన్నాయి. మెస్సియా చుట్టూ తిరుగుతూ ఉంది ప్రపంచం అంతా. ఈ మెస్సియా పరిపాలన, మెస్సియా రాజ్యము, ఆ రాజ్యం కోసమే, అందుకోసమే శిష్యులు ఆయన ఏమన్నారు? నీవు ఈ సమయంలో మళ్ళా రాజ్యము మళ్ళా అనుగ్రహిస్తావా అన్నారు. ఇప్పుడు మనం ప్రపంచానికి ఏం చెప్తున్నాం? మెస్సియా వచ్చాడు, మళ్ళా రాబోతున్నాడు, 1000 ఏళ్ల పరిపాలన ఇవ్వబోతున్నాడు అని మనం ఇప్పుడు చెబుతున్నాం కదా. వాళ్ళు ఏం చెప్పారు? మెస్సియా రాబోతున్నాడు, మెస్సియా పరిపాలన చేయబోతున్నాడు అని వాళ్ళు చెప్పారు. మనం ఇప్పుడు ఏం చెబుతున్నాం? మెస్సియా వచ్చాడు, 1000 ఏళ్ల పరిపాలన ఇవ్వబోతున్నాడు అంటాం. కాబట్టి మొత్తము ప్రవచనం అంతా ఎవరి మీద కేంద్రీకృతమైందంటే మెస్సియా మీదనే కేంద్రీకృతమై ఉంది. యెషయాలో అదే చూస్తాము. దానియేలు ఆయన కనినట్టు కళలో అదే చూస్తాం 9వ అధ్యాయం. ఓకే, ప్రవక్తలందరూ ఆ దినం వస్తున్నది అని చెప్పేసి ప్రవక్తలు మొత్తం మాట్లాడుతూ ఉంటారు. ఆ దినము ఇశ్రాయేలీయులకు ఆనందకరమైన, సంతోషకరమైన దినం అని మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ప్రవక్తలందరూ ఎదురు చూసిన దేనికోసం అంటే మెస్సియా పరిపాలన కోసం, మెస్సియా మీదనే కేంద్రీకృతమైనది. ఓకే, ఈ ప్రవక్తలు అనేటువంటి వాళ్ళు, ఓకే, ఈ నెక్స్ట్ పేజీలో కూడా 196వ పేజీలో కూడా అదే మాటలు ఉంటాయి. ఓకే, ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక పరిస్థితుల గురించి మాట్లాడారు. బబులోను చెర గురించి ఇర్మియా మాట్లాడతాడు. క్రీస్తుకు మొదటి రాకడ, రెండవ రాకడ, 1000 ఏళ్ల పరిపాలన గురించి మాట్లాడటం జరిగింది. ఓకే, తర్వాత ఈ ప్రవక్తలు అనేటువంటి వారు ఏ టైంలో ఉన్నారు? సమూయేలు కాలంలోనే ఉన్నట్టుగా అక్కడ రెఫరెన్స్లు కూడా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. సమూయేలు కాలంలోనే ప్రవక్తల పాఠశాలలు స్టార్ట్ అయ్యాయని మనకు ఉన్నది. ఓకే, 2వ రాజుల గ్రంథంలో కూడా ఎలీషా టైంలో కూడా ప్రవక్తలు కొనసాగడం జరిగింది. తర్వాత మనం రాసే ప్రవక్తలు అనేటువంటి వాళ్ళు, రాసే ప్రవక్తలు, రాయని ప్రవక్తలు. ఎలీషా వాళ్ళు లాంటి వాళ్ళు ఏమి రాయలేదు గ్రంథాలు, కానీ యెషయా నుండే రాయబడినటువంటి గ్రంథాలు. ఓకే, రైట్. ఇక్కడ ఒక చార్ట్ ఉంది చూడండి, చాలా యూజ్ఫుల్ చార్ట్.
పక్కన వాళ్ళు మీ దగ్గర లేకపోతే పక్కన వాళ్ళు చూడండి అక్కడ యూజ్ఫుల్ చాప్టర్ ఒకటి ఉంది. పెద్ద ప్రవక్తలు వారి యొక్క చారిత్రక కాలం ఇచ్చారు. ఇజ్రాయేల్ రాజులు, ఆ రాజులు 40 సంవత్సరాలు, సౌలు, దావీదు, సొలొమోను 40 120 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేశారు. సౌలు టైంలో 1వ సమయాలు, దావీదు టైంలో 2వ సమయాలు, 1వ దినవృత్తాంతాలు, అలాగే సొలొమోను 1వ రాజులు, 2వ దినవృత్తాంతాలు ఉంటుంది. ఆ తర్వాత 2వ రాజులు కంటిన్యూ అవుతుంది, 1-2 రాజులు కంటిన్యూ అవుతుంది. మీరు చూస్తే 722 ఇశ్రాయేలు అష్షూరీయుల చేతిలో నాశనం అయిపోతుంది. ఓకే, యోధా తర్వాత కంటిన్యూ అయిపోయి చివరికి యోధా కూడా బబులోను చేతిలో పడిపోతుంది. అక్కడ ఉన్నది చివరి రాజుల గురించి ఉంది. యెహోయాహాజు, యెహోయాకీను అనేటువంటి వారు ఉన్నారు. యోషియా, ఓకే, యెహోయాకీము కూడా అక్కడ ఉన్నారు. కింద ప్రవక్తలు ఉన్నారు. చూడండి కింద చూస్తే డౌన్లో ఓబద్యా, యోవేలు, యోనా వారు చాలా ముందున్న ప్రవక్తలు అన్నమాట. 840 నుండి 760 ఆ టైంలో ఓబద్యా ఎదోము గురించి మాట్లాడతారు. ఎదోమును కూర్చున్న దేవత అంటారు. చూడండి ఒకసారి ఓబద్యాలో కనిపించేసి ఓబద్యా పేజీ నంబర్ 761 బైబిల్లో ఓబద్యా కలిగిన దర్శనం. ఎదోముల గురించి ప్రభువు యెహోవా సెలవిచ్చినది అంటున్నాడు అక్కడ ఓబద్యా. ఓకే, ఎదోముల గురించి ఎదోమీయుల గురించి రాస్తాడు ఓబద్యా. అంటే యోధా వారి గురించి కాదు, ఎదోమీయుల గురించి. అంటే ఓబద్యా ఒక రకంగా చెప్పాలంటే అన్యులకు ప్రవక్త. ఎదోమీయులు ఏశావు సంతతి వారు, ఎదోమీయులు అంటే ఏశావు సంతతి వారు. యోవేలు యోధాకి ప్రవక్త. ఇందాక చూసాము చార్టులో యోవేలు యోధాకి ప్రవక్త. ఇదంతా కాలం ఆ టైంలో 847-60 మధ్యలో. ఓకే, నెక్స్ట్ యోనా చూస్తే నినివేకు వెళ్ళాడు. నినివేకి వెళ్ళమన్నాడు దేవుడు. నినివేకి వెళ్ళినటువంటి వాడు. చూడండి, యోనా నహూము ఇద్దరు నినివేకు ప్రాప్తులే. నినివేకు అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, నహూము కూడా నినివే గురించి మాట్లాడతాడు. నినివే నాశనం అవుద్ది అని గురించి మాట్లాడతాడు. అంటే ఓదార్పు అన్నమాట. నినివే ఆ టైంలో అష్షూరీయులు బాగా బలంగా వస్తూ ఉంటారు. ఇజ్రాయెల్ని ఆల్రెడీ నాశనం చేస్తారు. అప్పుడు యోధా భయపడతా ఉంటుంది. యోధా దేశం నహూము ద్వారా, ప్రవక్త అయిన నహూము ద్వారా దేవుడు మాట్లాడతాడు. భయపడకు, నేను నాశనం చేయబోతున్నాను అంటారు. కాబట్టి యోనా ఆ టైంలో చివరి చూస్తే 760 టైంలో ఆ టయానికి నినివే బాగా పవర్ఫుల్గా ఉంది. ప్లస్ ప్రపంచాన్ని ఒక శాసించేటువంటి శక్తి అన్నమాట. నినివే అష్షూరీయుల రాజ్యం, సామ్రాజ్యం. అష్షూరీయుల సామ్రాజ్యము ప్రపంచాన్ని శాసించేవాడు. ప్రపంచాన్ని శాసించినప్పటికీ వాడు ఎవరిని శాసిస్తే నేను వాడిని శాసిస్తాను అంటాడు దేవుడు. అది పాయింట్. అర్థమవుతుందా? వాడు ఎవరిని శాసిస్తే నాకెందుకు? ఉదాహరణకు ట్రంప్ ప్రపంచాన్ని శాసిస్తున్నాడు అనుకోండి, దేవుడు ఏమంటాడు? నేను ట్రంప్ను శాసిస్తాను అంటాడు. అవునా కాదా? అర్థమవుతుందా? కాబట్టి అష్షూరీయులు అంటే దడ. ఆ రోజుల్లో అష్షూరీయుల గురించి చాలా భయంకరమైనటువంటి వాళ్ళు. అందుకోసం ఏమంటే నేను బాగున్నా అక్కడికి అంత మంచులు కాదంట. దేవుడు అందుకోసమే దేవుడు కాక నువ్వు వెళ్ళాలా అక్కడికి, నీ అవసరం ఉంది అంట. ఒక్కొక్కసారి మనం అనుకుంటాము, వీళ్ళంతా కఠినులు, కరుడుగట్టిన వాళ్ళు అనుకుంటాం కదా మనం. కొన్నిసార్లు రాయలసీమలో సేవ ఉదాహరణ చెప్తున్నాను. రాయలసీమలో సేవ చేయండి, అదంతా బాంబులు, ఏ బాంబు చెడిపడుద్దో మనకు తెలియదు, బాంబులో వర్షం కురిపిస్తారు అని చెప్పేసి. కానీ అలాంటి ఈ నినివేకు యోనాను పంపించాడా దేవుడు? ఏమైంది? మొత్తం రాజుతో సహా బూడిదలో కూర్చున్నారా లేదా? రాజుతో సహా. ఎవరు అంటే మనం ఒక చోట ఉండటం చాలా. దేవుడు ఈ చోటికి వెళ్ళు అని మనల్ని పంపిస్తే ఆ చోట్లో దేవుడు మనల్ని స్థాపిస్తాడు అంతే. ఈ చోటికి ఈ చోటులో నీ అవసరం ఉంది అని కనుక దేవుడు మిమ్మల్ని పిలిచాడా ఒక స్థలానికి, ఆ చోట్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నా. నేను ఒక సంఘటన మరి మీకు చెప్పను లేదు, నాకు గుర్తులేదు, మరి చెప్పి ఉండకపోతే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. ఒకసారి ఆదిలాబాద్ వెళ్ళాము. మేము ఆదిలాబాద్ అడవుల్లోకి వెళ్ళాము. ఒకసారి అడవుల్లోకి వెళ్తే అక్కడ రవి అని ఒక సేవకుడు సేవ చేస్తున్నాడు. అక్కడ అంత
కోయ వాళ్ళ టైప్లో ఉంటారు వాళ్ళంతా. వాళ్ళంతా అంటున్నారు ఆయన్ను, నువ్వు వెళ్ళిపో మా మధ్యలో నుండి అంటున్నారు. వెళ్ళిపో మా మధ్యలో అంటుంటే ఆయన వెళ్ళలేదు. వెళ్ళకుండా అక్కడే ఉన్నాడు, సేవ చేస్తా ఉన్నాడు. ఒకరోజు వాళ్ళు ఫైనల్గా వార్నింగ్ ఇచ్చారు, నీవు గనక వెళ్ళకపోతే నీ భార్యను చెరుస్తాము అని. వాళ్ళు ఆ మాట అనేసరికి ఎవరైతే ఆయన పంపించారో, ఏ మినిస్ట్రీ నుండి అయితే ఆయన పంపించారో ఆ మినిస్ట్రీకి ఆయన లెటర్ రాశారు. ఇట్లా అంటున్నారండి, మరి ఏం చేయమంటారంటే ఆయన రిప్లై ఏం రాశాడు తెలిసిన ఆ పెద్ద ఆయన, సరే వాళ్ళు అట్లా అంటున్నారు, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? దేవుడు పిలిస్తే వెళ్ళావు కదా, కాబట్టి దేవుడు పిలిస్తే వెళ్ళావు కాబట్టి ఒకవేళ వాళ్ళు అట్లా చేసినా నీ భార్యను నీ భార్యగా స్వీకరిస్తావా? స్వీకరిస్తాను. ఇతను చాలా గొప్ప మనసుతో స్వీకరిస్తాను. అయితే అక్కడే ఉన్నాడు, నువ్వు అక్కడే ఉన్నాను. ఆ దేశం వాళ్ళు గమనిస్తాను, వెళ్తాడా వెళ్ళడానికి గమనిస్తున్నారు. ఇంకొకసారి వచ్చి ఈరోజే లాస్ట్, నీవు కనుక ఈరోజు వెళ్ళకపోతే రేపటికల్లా మేము అనకూడదు నీ ఇంట్లో చేస్తాము అని ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఆ రోజు రాత్రి ఏమైందంటే వాళ్ళంతా ప్లాన్ చేస్తుంటే వాళ్ళకి హెడ్గా ఉన్న కొడుక్కి భయంకరంగా తేలు పెట్టింది. వాళ్ళందరూ నడిపించి హెడ్గా ఉన్న కొడుకు వాళ్ళందరికీ పెద్ద కొడుక్కి తేలు పెట్టి, తేలు కుడితే వాళ్ళకి ఎంత పని? అది కొండల్లో ఉండే వాళ్ళకి పాము కలిస్తేనే విరుగుడు ఉంటుంది కదా, తేలు కుడితే అది ఎంత పని? చిరుకలో పని కదా. వాళ్ళు ఆ పసరు పోసి ఈ పసరు పోసి అన్ని చేశారా, ఎన్ని చేసినా కానీ వాడు అల్లాడిపోతున్నాడు, కూర్చోట్లేదు, నిలబడతలేదు, కన్ను పట్టినాడంట. మా అయ్యా తట్టుకోలేకపోతుంది, ఇదేం తేలు ఎట్లా పుట్టిందని. వాడికి కాల్లో ఎక్కడ పుట్టిందో, కాళ్ళు పుడితే పైకి ఎక్కుద్ది, అది చేతులు ఎక్కడ సంఖలోకి ఎక్కుద్ది, అది భయంకరమైనటువంటి తట్టుకోలేకపోతుంది. లాభం లేదు. తెల్లారేసరికి కూడా తగ్గకపోయేసరికి ఇంకా తెల్లారి అరే ఆయన ఏదో చెప్తున్నాడు దేవుడని, అసలు ఆయన దేవుని పవర్ ఎంత ఉందో ఆయన దగ్గర తెలుసుకోవాలని తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఇదిగో ఏదో దేవుడు చెప్తున్నాగా మా వాడికి తేలు పెట్టింది, నీ దేవుడు ఎంత పవర్ఫుల్ ఇప్పుడు చూద్దాము, చెయ్యి వాళ్ళకి ఏదో మంత్రం పెట్టాను. నాకు మంత్రాలు ఏం రావండి, ప్రార్థన చేస్తానని ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చి నేలకు ప్రార్థన చేసి ప్రభా ఇలా మధ్యలో నేను ఉండటం నీ ఇష్టమైతే ఒక అద్భుత కార్యం చేయి ప్రభా. నెలకు ప్రార్థన చేసి ఇచ్చాడా. పిల్లగాడు నొప్పికి మొత్తం వేసి కూర్చొని కలపకుండా మేము వెళ్ళే టయానికి అక్కడ బాప్తీసం పొందిన వాళ్ళు 6 ఉన్నారు. అక్కడికి అన్న ఈ సంఘటన జరిగిన తర్వాత బాప్తిస్మానికి ముందు వచ్చారు వాళ్ళు నమ్మి. ఇప్పుడు మమ్మల్ని పొమ్మనడే వాళ్ళు కాదు, కానీ నీవు ఉండాలి మా మధ్యలో, నీవు ఉండాలి మా మధ్యలో అంటున్నారు. దేవుడు నిన్ను ఏ స్థలానికి పిలుస్తాడు ఆ స్థలంలో నిన్ను స్థాపిస్తాడు, అంతే. ఆయన స్థాపిస్తాడు. యోనా అన్నాడు దేవుడు, నిన్నవేకి వెళ్ళి యోనా వాళ్ళు ఎంత క్రూరుడు అనేది అనవసరం. దేవుడు వాళ్ళకంటే క్రూరుడా కాదా? ఆయన ఒక్కసారి కన్నెర్ర చేస్తేనే ఏమవుద్ది? అంత మారిపోద్ది, అవునా కాదా? కన్నెర్ర చేస్తేనే మారిపోద్ది. గేంకరిస్తేనే అవసరం ఏమైందంట? గేంకరించడం ఉంది. ఆయన నోటి శ్వాస ఓదగా వాక్యంలో ఊపిరి ఇడవదు. ఎర్రసముద్రం ఏమైందంట? అమ్మో నేను నిలబడలేను, నీ ఎదురు నేను తట్టుకోలేను, పాయలైపోయింది ఎర్ర సముద్రం. ఆయన గేంకరిస్తేనే ఎర్రసముద్రం పాయలైపోతే, కన్నెర్ర చేస్తే ఊళ్ళన్నీ మొత్తం మాడిపోతాయి. నేను భయపడను వాళ్ళకంటే, నువ్వు వెళ్ళు, నీకెందుకు నేను పంపించాడా? ఏమైంది? 1,20,000 మంది గోన పట్ట కట్టుకొని మొత్తం మారిపోయింది. అది అర్లీ స్టేజ్ అనమాట. 760 ఆ టైం చెప్తున్నాను నేను. ఆ టైంలో అశ్షూర్ అంటే అన్ని దేశాలకు భయం. ఆ టైంలో అశ్షూర్ అంటే అన్ని దేశాలకు వణికిపోతా ఉన్నారు. అయ్యో అశ్షూర్ అని. కానీ ఆ టైంలో దేవుడు అశ్షూరియలకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చాడంటే, అంటే దేవుడి ప్రణాళికలు అందరూ ఉన్నారా లేదా? దేవుడి ప్రణాళికలో సర్వజన రక్షణ ఉంది. అది పాయింట్ ఇక్కడ. అందుకోసం మన ప్రార్థనలలో కదా ఆకులమయ్య వాళ్ళు నమ్మాలయ్యా అని ప్రార్థన చేయాలి.
మన యొక్క ఆ తపన ఉందే, ఆరాటం ఉందే, ఆ ఆరాటాన్ని బట్టి నీవు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఆ ఊళ్ళు నువ్వు ప్రార్థన చేస్తే 40 ఏళ్ళ ప్రార్థన వృధాకపోద్దా? కాదు. 40 ఏళ్ళ ప్రార్థన వృధాకపోదు. అన్ని రోజులు నువ్వు రోజు చేస్తావంటే ఒక్కొక్కసారి అడవిలోకి వెళ్ళి అంట పొలంలోకి వెళ్ళి కూర్చొని దేవుని ముందు అయ్యా ఈ రక్షణ చూడాలయ్యా, నేను చూడాలయ్యా, నువ్వు కన్నీళ్ళు పెట్టి నువ్వు ఏడిస్తే నీ కన్నీళ్ళే ఆ ఊరికి ఏమవుతాయి? నీ కన్నీళ్ళు ఆశీర్వాదం అవుతాయి ఆ ఊరికి. కాబట్టి దేవుడు నిన్ను ఒకసారి పిలుస్తున్నాడంటే అక్కడ నీ అవసరము చాలా ఉంది. యోనా అక్కడ నిన్నువైపు వెళ్ళాడు యోనా. ఓ ఎంత ఆశ్చర్యమో! ఆ తర్వాత కానీ ఓకే ఓబద్య యోవేలు యోనా అర్లీ ప్రాఫిట్స్, ఆ తర్వాత యెషయా, ఆమోసు, హోషేయ, మీకాలు వీళ్ళు ముఖ్యంగా వాళ్ళల్లో నలుగురిలో ఆమోసు హోషేయ ఇద్దరు ఇజ్రాయేలు ప్రవక్తలండి. ఆమోసు హోషేయ ఇజ్రాయేల్ ప్రాంతాలు. ఆమోసు మామూలు పశువుల కాపరి. ఆమోసు మామూలుగా పశువులు కాసుకునేటువంటి వాడు, ఆయన పశువుల కాపరి. అయినప్పటికీ ఒక పశువుల కాపరి నోట దేవుడు తన మాటలు ఇచ్చాడు. ముఖ్యంగా ఆ ఇశ్రాయేలు ఆ టైంలో ఎట్లా ఉండేదో తెలిసిన, ఇశ్రాయేలీలు విగ్రహాలను భయంకరంగా చేస్తా ఉన్నారు. ఈ అశ్షూరు వాళ్ళు బాగా ర్యాపిడ్ గా స్పీడ్ గా బయలుదేరి వస్తా ఉన్నారు. దేశం స్వాధీనం చేసుకుంటూ వస్తా ఉన్నారు. ఆమోస్ అంటాడు, ఈ హోషేయ అంటాడు, ఇద్దరు ఇదిగో అశ్షూరీయులు వచ్చేసి మిమ్మల్ని నాశనం చేయబోతున్నారు. వాళ్ళిద్దరు హెచ్చరిక చేస్తారు. ఆ టైంలో ఆ రాజులంతా ఇశ్రాయేలీయులు మొత్తాన్ని విగ్రహారాధన వైపు ఇంకా భయంకరంగా ఆ బయలుదేవత ఆరాధన, అస్తరోత ఆరాధన చేస్తా ఉంటుంటే దేవుడు తట్టుకోలేక ఆమోసు హోషేయ ఇద్దరిని పంపించేసేసి మీరు మిమ్మల్ని నాశనం చేయబోతున్నారు, అశ్షూరీయులు వచ్చేసి మీరు సర్వనాశనం కాబోతా ఉన్నారు అని చెప్పేసి దేవుడు హెచ్చరిక చేస్తాడు. ఆ ప్రకారం జరుగుతుంది. హోషేయ లాస్ట్ ఇశ్రాయేలీయుల యొక్క పతనం హోషేయ చూస్తాం. ఇశ్రాయేలీయులు అశ్షూరీయుల చేతిలో నాశనం కావడం. యెషయా, మీకాలేమో ఇద్దరు సమకాలికులే. యెషయా పెద్దవాడు, మీకా కొంచెం చిన్నవాడు. వాళ్ళిద్దరు కూడా ఒకే టైంలో ఉన్నారు. వాళ్ళిద్దరేమో యోధాకి ప్రవక్తలు. యోధా వాళ్ళు దేవునికి విరోధంగా అక్కడక్కడ దేవునికి విరోధంగా అక్కడ ఇశ్రాయేల్లో ఉన్నటువంటి విగ్రహ సంబంధమైనటువంటిది ఇక్కడ కూడా వస్తే యెషయా, మీకాలు వాళ్ళు కూడా ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా వాళ్ళ టైంలో ప్రవచించిన ప్రవక్తలు. ఆ ప్రవక్తలు మీరు ఇప్పుడు ప్రవక్తల పుస్తకాలు చదివినప్పుడు ఫస్ట్ చాప్టర్లో వాళ్ళ టైం ఇస్తాడు. ఆ టైము రాజులు ఆ రాజులు మెన్షన్ చేస్తారు. ఆ రాజుల గ్రంథంలోకి వెళ్ళండి. ఆ రాజుల గ్రంథంలో చూడండి. అక్కడ అట్లా పరిస్థితి ఎట్లా ఉందో, అక్కడ పరిస్థితి ఎట్లా ఉందో చూడండి. అది చదివి మళ్ళీ ఇక్కడికి రండి. ఓహో, అందుకోసం ఇక్కడ ఈ ప్రవక్త ఎట్లా మాట్లాడింది, ఆ ఉద్దేశంతో ఆ రోజులు ఎట్లా ఉంది అని. యెషయా టైంలో హిజ్కియా ఉన్నాడు. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా దినములలో యెషయా ప్రవచించిన దేవోక్తం ఉంది కదా యెషయా గ్రంథంలో. హిజ్కియా కొడుకు తర్వాత మనష్షే అనేవాడు. మనష్షే చాలా సంవత్సరాలు ఉంటాడు. మనష్షే ఏం చేశాడంటే యెషయా రాజరిక వంశీకుడు. యెషయా రాజరిక వంశీకుడు అయినప్పటికీ ఈ మనష్షే యెషయా నడుముకి రంపంతో కోయించి చంపించేశాడు వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత. ఓకే, హిజ్కియా చనిపోయిన తర్వాత మనష్షే టైంలో యెషయా, అదే టైంలో జెఫన్యా కూడా ఉన్నాడు. తర్వాత చూడండి అక్కడ చార్ట్లో మీరు చూస్తే ఇర్మియా, హబక్కుకు, జెఫన్యా, నహూము ఉన్నారా? ఈ జెఫన్యా ఆయన కూడా, జెఫన్యా అంటే అర్థమైందంటే మీకు ఆ గ్రంథాలలో మీరు తర్వాత పుస్తకంలో వస్తే జెఫన్యా అంటే హిడెన్ అని అర్థం, దాచిపెట్టబడిన వాడు అని అర్థం. అంటే మనష్షే టైంలో జెఫన్యాను కూడా చంపాలని చూస్తే జెఫన్యా ఎట్లా దాచిపెట్టబడతాడు. మనిషి దాచిపెట్టబడితే ఈ మనిషి కాదు జెఫన్యా దాచిపెట్టబడితే జెఫన్యా తర్వాత వచ్చేసేసి యోధా పాపముల గురించి దేవుని ప్రసంగాలు ఆయన చేయటం చూస్తాం. చివరి నలుగురు ప్రవక్తలు చూస్తే వాళ్ళు లాస్ట్ ప్రవక్తలు అన్నమాట. యోధాకి ఇర్మియా, హబక్కుకు, జెఫన్యా, నహూము ఇందాక చెప్పుకున్నాము. రాబోతున్నటువంటి తీర్పు, అశ్షూరీయుల మీద తీర్పు రాబోతుందిలే, మీరేం వలియాకనని నహూముకు రాబోయే తీర్పు గురించి మాట్లాడతాడు. అయితే ఇర్మియా, హబక్కుకు, జెఫన్యాలు మాత్రము యోధా పాపాల గురించి మాట్లాడతారు. చివరిగా ఇర్మియా కల్లారా చూశాడు యెరూషలేము తగలబెట్టబడటము అదంతా. ఓకే, యెరూషలేము తగలబెట్టబడటం అంతా కల్లారా చూశాడు. మనం గమనిస్తే యెరూషలేమును నెబుకద్నెజరు దరిదాపు 2.5 ఏళ్ళు అండి, 2.5 సంవత్సరాలు
యెరూషలేము. ఓకే, యెరూషలేము 2.5 సంవత్సరాలు ముట్టడి వేసిన తర్వాత బైబిల్ పండితులు చెప్పేది ఏమంటే దాదాపుగా క్రీస్తు పూర్వం 588 జనవరి నుండి 586 జనవరి నుండి 586 జూలై 586 జూలై వరకు 586 జూలై వరకు ముట్టడి వేశారు. ఓకే, నెబుకద్నెజర్ యెరూషలేము అంటే 2.5 సంవత్సరాలు ముట్టడి దెబ్బగట్టారు. అంటే చాలా హైట్లో ఉంటుంది యెరూషలేము. యెరూషలేము కొండల మీద ఉంటుంది కాబట్టి దాన్ని స్వాధీనం చేసుకోవడం అంత ఈజీ పని కాదు. దావీదు బాగా ఆలోచించే బాగా ఉన్నతమైనటువంటి స్థలంలో యెరూషలేమును కట్టాడు. ఓకే, కాబట్టి దావీదు లాంటి ప్రణాళికలు మనకు ఉండాలి. ఏంటి, మన మినిస్ట్రీ గురించి అత్యద్భుతమైన ప్రణాళికలు ఉండాలి. మన మినిస్ట్రీ గురించి అత్యద్భుతమైనటువంటి ఉన్నతమైన ప్రణాళికలు ఉండాలి. మన మినిస్ట్రీ గురించి ఎప్పుడు కూడా ఉన్నతమైన రేంజ్లో ఆలోచించాలి. ఓకే, అందుకోసం మిషనరీస్ చూడండి, వాళ్ళు ఏం చేశారు, మిషనరీస్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఉన్న స్థలాలలో పెద్ద పెద్ద స్థలాలు కొనిపెట్టారా కొనిపెట్టలేదా? వాళ్ళు పెద్ద పెద్ద కాంపౌండ్లు కొనిపెట్టారు. ఎందుకు గురించి ఆలోచించారు? భవిష్యత్తులో ఇక్కడ మీటింగ్లు జరగాల, ఇక్కడ స్కూల్స్ జరగాల, ఇక్కడ అన్ని ప్రత్యేకమైన అవన్నీ జరగాలని వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ కలిగి ఉన్నారు. మన మినిస్ట్రీ గురించి మనం అయిపోద్ది, తర్వాత వచ్చేవాళ్ళు చూసుకుంటారులే, మనం అంతకాలం ఉందా తిన్నమ్మా, అది అట్లా కాదు. మన మినిస్ట్రీ గురించి గొప్ప కళలు కనాలి. యోసేపు గొప్ప కళలు కన్నట్టుగా అట్లా కళలు కనాలి మనం. ఓకే, ప్రభా ఈ మినిస్ట్రీ ఎంత పెద్దగా కావాలయా, ఈ మినిస్ట్రీ ఎంత పెద్దగా కావాలని కళలు కనాలి. మినిస్ట్రీ గురించి ఎప్పుడైతే కళలు కంటామో, నీవు కళలుగానే వ్యక్తిగా ఉంటే నీ కళలు నెరవేరుస్తాడు దేవుని కోసం. దైవజనులు గొప్ప మినిస్ట్రీస్ని వ్యవస్థాపకులుగా ఉన్నటువంటి వాళ్ళు బాగా ఉన్నతంగా ఆలోచిస్తే ఆ ప్రకారము దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. చూడండి, దావీదు ఆ గొప్ప పర్వతాల మీద కట్టడం వలన దాన్ని స్వాధీనపరచుకోవటం అంత ఈజీ పని చాలా పెద్ద సామ్రాజ్యాలకి. నెబుకద్నెజర్ అంటే ఎవరు ఈ టైంలో నెబుకద్నెజర్ అష్షూరియన్ తర్వాత వచ్చినటువంటి ప్రపంచాన్ని గడగడలాడించిన పవర్ఫుల్ సామ్రాజ్యం ఏదంటే బబులోను సామ్రాజ్యం ప్రపంచాన్ని మొత్తం శాసిస్తా ఉంది. ఆ టైంకి ప్రపంచం అంతా నమస్కారం చేస్తుంది బబులోనుకు, నెబుకద్నెజర్కు. ఆ నెబుకద్నెజర్కి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 2.5 సంవత్సరాలు. ఆఫ్టర్ ఒక చిన్న సిటీ, అప్పుడు ఎంతమంది ఉన్నారు? వేరే దేశాలతో పోలిస్తే ఇజ్రాయెల్ అంతా చాలా టైనీ, చాలా చిన్నది. సిరియా, అక్కడ హారాను, పైన పోతే అస్సీరియా, ఓకే, అష్షూరీయులు, వీళ్ళందరితో పోల్చుకుంటే ఇజ్రాయెల్ చాలా చిన్నది. వాటిని జస్ట్ అట్లా ఓడించి పడేసాడా. దీన్ని 2.5 సంవత్సరాలు ముట్టడి వేయడానికి 2.5 సంవత్సరాలు పట్టింది. అంత మట్టి పోసుకుంటూ రావాలి, దెబ్బ కట్టాలి, రాళ్ళు పేర్చుకోవాలి. అదంతా మన కింద కూలిపోకుండా కూలిపోద్ది కదా, కూలిపోకుండా మొత్తం ముట్టడి దెబ్బ వేసి దాని మీద ర్యాంప్ అంటది. ముట్టడి దెబ్బ అంటది, ర్యాంప్ వేయాలి పైకి. ఆ ర్యాంప్ వేసి కానీ దాని మీద వెళ్ళాలి. కొన్ని ఆకాశం మీద టీవీలో చూస్తూ ఉంటాయి, ర్యాంప్ ఇట్లా వేస్తూ ఉంటారు. ఓకే, అది ఆ ర్యాంప్ వేసి కానీ అప్పుడు దాదాపుగా 588 నుండి 580 వరకు ముట్టడి వేసాడా. జూలై 19 586లో జూలై 19 అప్పుడు వశపరుచుకున్నాడు. ఓకే, ఆ తర్వాత జూలై వశపరుచుకున్నాడా పట్టణాలను. కానీ ఇంకొంత టైం పట్టింది. ఆగస్టు 15 586లో యెరూషలేమును తగలబెట్టాడు. దేవాలయం, ఓకే, యెరూషలేము దేవాలయం 2 తగలబెట్టబడ్డాయి. చూడండి, ఆగస్టు 15 586లో దేవాలయము యెరూషలేము 2 పూర్తిగా తగలబెట్టేసాడు. కాబట్టి బబులోను చేతిలో నాశనం అవుతుంది.
అని చెప్పేసి ప్రవక్తలు ఇర్మియా, ఓకే, మే అక్కడ చూస్తాం మనం. ఇర్మియా, జెఫన్యా, హబక్కుకు, నహూము వీళ్ళు ప్రవశిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ ముగ్గురు ఇర్మియా, హబక్కుకు, జెఫన్యా. ఓకే, రైట్. 586 తర్వాత ఒక 70 ఏళ్ళ బబులోను చెర ఉంటుంది. ఆ చెరలో దానియేలు గ్రంథం రాయబడింది. హెజ్కేల్ కూడా అక్కడే తీసుకొని పోబడతారు. రెండో ట్రిప్లో హెజ్కేల్ తీసుకొని పోయినారు. ఆ తర్వాత తిరిగి వస్తారు. తిరిగి వచ్చిన తర్వాత వచ్చిన జనాన్ని ఉద్దేశించి మాట్లాడిన పుస్తకాలు హగ్గై, జకర్యా, మలాకి పుస్తకాలు. ఇవి ప్రవక్తల పుస్తకాల యొక్క వాటిలో ఉన్నటువంటి విషయాలండి. ఇక్కడ నేను ఒకటే చెప్తా ఉన్నాను. నేను అష్షూరియల రాజుల గురించి ఇచ్చాను లిస్ట్ ఇచ్చాను కదా. పిలేసర్, సాల్మనైజర్, సార్గాన్, పోయిన వారం రాశాను బోర్డు మీద. మీరు రాసుకున్నారో లేదు? ఓకే, అష్షూరియల రాజు, బబులోనియల రాజు, పారసీకుల రాజుల గురించి నేను ఇంటర్టెస్ట్మెంట్ పీరియడ్లో ఇస్తాను. పారసీకుల రాజుల గురించి. కాబట్టి ప్రవక్తల పుస్తకాలలో నేను కానీ పేజ్ టు పేజ్ వెళ్ళనండి. ఎందుకంటే ప్రవక్తల పుస్తకాల సారాంశంగా చెప్తా ఉన్నాను. సారాంశంగా, ఓకే. కాబట్టి ఓవరాల్గా ఇది గుర్తుపెట్టుకోండి. ప్రవక్త పుస్తకం ఫస్ట్ చాప్టర్లోనే ఇది ఏ టైంలో ఉన్నది అనేటువంటిది అక్కడే ఇస్తాడు. ఓహో, ఈ టైంలో రాజు ఈయన, ఆ రాజు కాలంలో ఎట్లా ఉంది పరిస్థితి. మీరు రాజు గతంలోకి వెళ్ళగానే రాజుల గతంలో స్టార్టింగ్లో అంతగా పతనం కాలేదు. రాజుల గతంలో చివరికి వచ్చేసరికల్లా ఆధ్యాత్మికంగా పూర్తిగా పతనావస్థ వెళ్ళిపోయింది. అంటే ఆ రాజుల చివరి టైంలో కనుక ఈ ప్రాంతంలో ఉన్నారంటే వాళ్ళ యొక్క మెసేజ్ కూడా అంత తీవ్రతరంగా ఉంటుంది. వాళ్ళ మెసేజ్ కూడా అంత కఠినంగా ఉంటుంది. వాళ్ళ మెసేజ్ కూడా అంత ఖండించినట్టు ఉంటుంది. అది ఓకే. కాబట్టి మరి ఇంతవరకు ఓల్డ్ టెస్ట్మెంట్ మనము కంప్లీట్ చేసుకోగలిగాము. ఇంకా ఎక్కువ డీటెయిల్స్లోకి మీ అందరి నెంబర్లు, అందరికీ టెలిగ్రామ్ ఉందా? టెలిగ్రామ్ ఉందా అందరికీ? చేసుకోవాలి. టెలిగ్రామ్లో అయ్యా అందరికి టెలిగ్రామ్ ఉందా లేదా?